నేను పశుపతి గారు చాలా ముఖ్యమైన విషయాలు చాలా బాగా చెప్పారు. వారికి అభినందనలు. నేను మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమైన విషయం ఏంటంటే సుందరీకరణ తర్వాత ఫస్ట్ శుద్ధి చేయాలి. అలా దుర్మార్గంగా ఇది డ్రైనేజ్ ఇవి ఇవి కలుస్తున్న కెమికల్స్ అక్కడి నుంచి అయితే కెమికల్ ఫ్యాక్టరీ జీడిమెట్ల అక్కడి నుంచి వచ్చి మన ఈ హుసేన్ సాగర్ ద్వారా ఏవైతే వస్తున్నాయో ఆ కెమికల్ వాటర్ కూడా వస్తుంది. ఆ కెమికల్ వాటర్ సివరేజ్ వీటిని శుద్ధి చేసి మా యాదాద్రి భువనగిరి జిల్లా దుర్మార్గంగా కలుషితమైంది. ఇది ఇంకా అవుతుంది. పోరాటాలు చేసినాం. బీజేపీ శ్యామసుందరరావు జిల్లా అధ్యక్షులు మేము పాదయాత్రలు చేసినాం. ఈ ఆ సమయంలో మొదలు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలి. ఎవరైతే నిర్వాసితులు తక్కువ అయ్యేటట్టు చేయాలి. శుద్ధికి ఎక్కువ అవసరం ఉండదు. కంపల్సరీ దగ్గరనే నిర్వాసితులకు ముందే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సరైన రీతిలో చేసి వాళ్ళు అందులోకి షిఫ్ట్ అయినాక ఇక్కడ ఖాళీ చేయాలి. వాళ్ళకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వాళ్ళు షిఫ్ట్ చేయకముందు చేయడం దుర్మార్గం. న్యాయస్థాన తీర్పులు ఇట్నే ఉంటాయి. కానీ అధికారం దాహంతో వీళ్ళు చేసే దుర్మార్గాలు ఎంత అంటే ఆ నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర ఆ గ్రామంలో జరిగి పసిపాపను చంపడం ఏంటంటే దుర్మార్గంగా కాలుతో. ఇవాళ ఇంకో వీడియో వచ్చింది, ఆ తండ్రిని బంధించినట్టు. చాలా దుర్మార్గాన్ని. అక్కడికి పోవాలి కదా ముఖ్యమంత్రి. వీళ్ళు చెప్పుకుంటారు ఇలా ప్రజాపాలనకి ఆ పసిపాప నుండేళ్ళ పాపను చంపడమా ప్రజాపాలన? సిగ్గులేదు వీళ్ళకి ప్రజాపాలన చెప్పుకోవడానికి. దుర్మార్గం చేస్తారు. ఇంకొకటి, గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చాలా పెద్దది. దాన్ని విభజన చేయలే. అలా సగం కూడా ఉండదు. జిహెచ్ఎంసీ 300 వార్డులు సగం కూడా ఉండదు. దాని విభజన ఎందుకోసం అంటే ఓవైసీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ సోనియా కుటుంబం కోసం, ఓవైసీ కుటుంబం కోసం, వాళ్ళ మంత్రుల కోసమే పనిచేస్తుంది, ప్రజల కోసం పనిచేయట్లేదు. ఇది 100% స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా పేద ప్రజల కోసం అసలే పనిచేయట్లేదు. గుడిసెలు వీళ్ళని కూలగొడుతుంది. ఓవైసీ కాలేజీలకు దానికి ఎంకరేజ్ చేస్తుంది దుర్మార్గంగా. ఇది తప్పు. మూసి శుద్ధి చేయాలి. దానికి ఏ గాంధీ సరోవర్ అవసరం లేదు. ఉన్న గండిపేట్, మళ్ళీ చెప్తున్నా చాలా ఇంపార్టెంట్ ఇది, గండిపేట హిమేష్ సాగర్ లా పూడిక తీసివేసి లోతు చేసి ఏ భూసేకరణ లేకుండా ఎవరికి నష్టం లేకుండా స్టోరేజ్ కెపాసిటీ 2 పైగా పెంచి ఆ నీటిని ఫ్లడ్ కంట్రోల్గా, డ్రింకింగ్ వాటర్ సప్లైగా, మూసి క్లీన్ గా 3 రకాలుగా వాడుకోవచ్చు. ఎవరి భూమి పోదు. ఇట్లా చేయాలి. ఇట్లా చేస్తే ఇలా కమిషన్ రావని దుర్మార్గంగా ప్రజలు ఇల్లు కూలగొడతా ఒప్పుకోము. ఇంకొకటి, తెలంగాణకు విగ్రహం పెట్టాలంటే ఏదన్నా తెలంగాణ విమోచన కల్పించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టాలి. గాంధీకి తెలంగాణకు ప్రత్యేక అనుబంధం ఏమీ లేదు. గాంధీ గారు అంటే గౌరవం, అది వేరే విషయం. గాంధీ గారికి తెలంగాణకు ఎలాంటి ప్రత్యేక అనుబంధం లేదు. తెలంగాణకు సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ప్రత్యేక అనుబంధం ఉంది. విమోచన జరిగింది నిజాం దురాగతాల నుంచి, రజాకారాల నుంచి. అంటే సర్దార్ పటేల్, అప్పుడు హోమ్ మినిస్టర్, ఉప ప్రధాని సర్దార్ పటేల్ ఆపరేషన్ బ్లూ స్టార్ పోలీస్ యాక్షన్ తో హిందువుల ప్రాణాలు కాపాడారు. కాబట్టి ఏది నిజాం సంస్థానం, అందులో కొంత మరాఠవాడ ఉంది, హైదరాబాద్ కర్ణాటక ఉంది, తెలంగాణ ప్రాంతం ఎక్కువ, సగానికి ఎక్కువ. కాబట్టి తెలంగాణకు సంబంధం ఉండదు సర్దార్ పటేల్ విగ్రహం. దానికోసం ఎవరిని కూడా కొట్టాల్సిన అవసరం లేదు. అయితే రామరెడ్డి గారు ఒక విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు చెప్పారు విగ్రహం పెట్టాలి అని చెప్పి. ఓకే, విగ్రహాలు పెట్టడాన్ని ఎవరు వ్యతిరేకించరు. కానీ ఈ విగ్రహాలు పెట్టడానికి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడం అవసరం? ఇది నా ఒక్కదాని క్వశ్చన్ కాదు, చాలా మంది ప్రజల యొక్క డౌట్ ఇది. ఇన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చు చేయాలి? దానివల్ల అవసరం ఏంటి? విగ్రహాలు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం సెక్రటరియట్ పక్కకు పెడితే కూడా నేను ప్రశ్నించినాను, విగ్రహాలు పెట్టినంత మాత్రాన వాళ్ళ జీవితాలలో మార్పు రాదు. మా జీవితంలో మా కులానికి ఒక విగ్రహం పెట్టేసాం అని ఒక గొప్ప చెప్పుకుంటే, ఇవాళ అంబేద్కర్ దగ్గర ఆడిటోరియంలలో లేకపోతే అక్కడ పర్యవేక్షణలో 20 మందికో 30 మందికో 40 మందికో ఉద్యోగాలు వచ్చి ఉంటాయి. ఉదాహరణకు వాడి కాంట్రాక్ట్ 20 మందికో కాంట్రాక్ట్ వచ్చి ఉంటాయి. అంతేగాని రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది దళితులకు ఒరిగింది ఏం లేదే. ఇవాళ గాంధీకి సంబంధించినటువంటి కులంలో మేము పుట్టినాం, అయినా మేము గొప్పగా ఫీల్ అవుతాం స్వతంత్ర సమరయోధుడు గాంధీ గారు అని. ఇవాళ గాంధీ గారి కోసం వాళ్ళు ఏదో అనుకుంటుంటే, దేశం కోసం అనుకుంటుండగా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి పివి నరసింహారావు గారిని పెట్టమనండి, లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పెట్టినటువంటి ఒక బీసీ కొండ లక్ష్మణ్ బాబుజీ గారిని పెట్టమనండి, ఈ తెలంగాణ సాయుధ పోరాటం కోసం
పోరాటం కోసం వాళ్ళు ఒక వీరవనిత శాఖ లైలమ్మ పేరు ఎస్ పెట్టమనండి. పెట్టొచ్చు మేము విగ్రహాలు ఆశిస్తాం. పెట్టొచ్చు, అవును పెట్టొచ్చు విగ్రహాలని విగ్రహానికి- ఎవరు విగ్రహాన్ని వ్యతిరేకించరు. పెట్టడానికి కానీ దానికి ఒక limitation 5,000 కోట్లు 200 కోట్లు ఇన్ని కోట్లు అవసరమా అనేది క్వశ్చన్. అంటే అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పెట్టేస్తే దాని మీద విమర్శలు చేశారు. ఏ పార్టీ కావచ్చు, ఏ పార్టీ కావచ్చు. అదే అందుకే అంటున్నాను, నేనేమంటున్నాను, మీరు గౌరవంగా ఆత్మాభిమానంతో చేసేటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహాల పర్యవేక్షణ చూడండి. ఫస్ట్ అవే చూడరు, ఆ గాంధీ పార్కులు చూడరు, గాంధీ విగ్రహాలు చూడరు, వాటిని పునదండేసే నాయకుడు ఉండడు. ఇవాళ వాళ్ళు 5,000 కోట్ల రూపాయలతో శాసనసభ ప్రాంగణంలో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి ఎన్నిసార్లు ఇస్తున్నారు చూడండి. మేడం నేను మాట్లాడితే మధ్యలో చెప్పండి రామరెడ్డి గారు. ఏమండి 50 కోట్లు దాని సుందరీకరణ విజిటింగ్ ఉంటుండొచ్చు, ఏదుండొచ్చు. 50,000 కోట్లు 50 కోట్లు అనేది ఓ పెద్ద బ్రహ్మాండమైనటువంటి విగ్రహం కట్టొచ్చు. 50 కోట్లు అవుతాయి, నువ్వు 5,000 కోట్లు అంటే ఏంటండి? ఇవాళ అదే నీకు కదా అందరి నిరుద్యోగులకు ఇస్తానికి డబ్బులు లేవు. ఓకే పశుపతి గారు చెప్పండి రామరెడ్డి గారు. ఇప్పుడు ఆ శుద్ధికి ఇప్పుడు ఆడ సాబర్మతి నది శుద్ధి ఎట్లయిందంటే ఈ నర్మదా సరోవర్ డ్యామ్ నుంచి నీళ్లు తీసుకొచ్చారు, వాటర్. నర్మదా సరోవర్ డ్యామ్ కట్టారు కదా, అక్కడి నుంచి సాబర్మతి తెచ్చి ఆ నీళ్ళలో పోయడం శుద్ధికి ఇదైంది. మనం ఏంటంటే అలాంటిది ఇంకా లిఫ్ట్ చేయవచ్చు. పైన గండిపేట ఇవి 2 స్టోరేజ్ కెపాసిటీ పెడితే దాంతో శుద్ధి అవుతుంది. శుద్ధి ఫస్ట్ ప్రజలను బలవంతంగా గుంజుకోవద్దు, ప్రజలకు సరైన పరిహారం ముందే ఇచ్చి వాళ్ళ షిఫ్ట్ తర్వాతనే, అంటే వాళ్ళ అనుమతితోనే అన్నట్టు, ఇంప్లైడ్ అనుమతితోనే చేయాలి. గాంధీ ఆడ సరోవర్ ప్రాజెక్ట్ అవసరం లేదండి. ఇంకోటి విగ్రహం, ఇప్పుడు మన బుద్ధుని విగ్రహం పెట్టినాం, ఎలా పెట్టినాం? హుసేన్ సాగర్లో పెట్టినాం. ఎవరికే ఇబ్బంది లేదు, టూరిస్టులు వస్తారు, బుద్ధిస్ట్ దేశాల నుంచి వస్తారు, అది టూరిజం ఎంకరేజ్ చేస్తుంది. అట్లా విగ్రహాలు పెట్టొచ్చు, దానికి రిలేషన్ ఉండాలి. కానీ మా సోనియా కుటుంబ పేరు గాంధీ ఉంది కాబట్టి ఆ పేరు దాని రాజకీయ స్వార్థం కోసం పెట్టొద్దు, తప్పది. దానికోసం ప్రజల భూములను బలవంతంగా గుంజుకోవడం, 1,000 కోట్లు ఖర్చు పెట్టడం దుర్మార్గం. అది అటువంటి చేయొద్దు, మేము చెయ్యనీయం. ఓకే యాదగిరి గారు.